సామాన్ సదురుకున్నారా? అన్నీ సర్దుకున్నామత్తా. బావ లగేజ్ మొత్తం కార్లో పెట్టేశాడు. టైంకి తినుండ్రన్నా. తింటాలే చెల్లి. మీరు కూడా 15-20 రోజుల్లో ఇక్కడ పనులన్నీ చూసుకుని బయలుదేరి ఊరికొచ్చేసేయండి. సరేనా? సరే దామా వెళ్దాం. వెళ్ళాలా? వెళ్ళక తప్పదుగా బావా. సరే జాగ్రత్త. ఎందుకు బావా నేనంటే అంత ప్రేమ? మనం పుట్టినప్పుడు మాకు అల్లుడు పుట్టాడని మీ వాళ్ళు, మాకు కోడలు పుట్టిందని మా వాళ్ళు అనుకునేవారట. అప్పుడప్పుడు అమ్మ నాతో చెప్పేది. అది చూడ్డానికి మీ అమ్మ లేదు, మా నాన్న లేరు. పైనున్న వాళ్ళని, కిందున్న వీళ్ళని అందరినీ సంతోషంగా చూసుకోవాలనే కదా నా కోరిక. అందుకే నిన్ను స్వేచ్ఛగా వదిలేశాం. అంతకన్నా ప్రేమగా నిన్ను చూసుకుంటున్నా. మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను బావా. బాయ్ బావా. ఏమండి వచ్చారా? ఏంటి వీళ్ళు అప్పుడే వస్తున్నారు, ఇంకా రాలేదు. ఎలా ఉన్నావురా? బాగున్నాను రా, నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఏంట్రా ఎంత లేటు? కొంచెం లేట్ అయింది. సరే పదండి రా లోపలికి. పదమ్మా పద, లోపల పద. కూర్చోమ్మా. ఇల్లు చాలా బాగుందిరా. బాగుపోతే నువ్వు ఊరుకుంటావా? మీరొస్తారన్నప్పటి నుంచి ఇల్లంతా క్లీన్ చేసే వరకు నిద్ర కూడా పోలేదన్నయ్య ఈయన. ఏదో వాడి అభిమానం అమ్మా. ఫర్నిచర్ చాలా సింపుల్ గా ఉందంటీ. మీ అంకుల్ ఎక్కువగా ఆర్భాటం లేకుండా సింపుల్ గా తీసుకున్నారమ్మా. సరే సరే, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి కిచెన్ రూమ్ చూపించు. మా ఇద్దరికి 2 కాఫీ పంపించు. అలాగే. చెప్పు. అంతా బాగున్నారా? మీ చెల్లెలు కాఫీ సూపర్ పెడుతుందిరా. అవునా? కాఫీ తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. మా చెల్లెల చేతి కాఫీ చాలా బాగుందిరా. నేను చెప్పాను కదా. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. కావ్య రాలేదా ఆంటీ? ఏదో పనుందని బయటికెళ్ళిందమ్మా. ఓకే. అలా వాకింగ్కి వెళ్దాంరా? అమ్మో నా వల్ల కాదు, మీరెళ్ళండి. వస్తామన్నయ్య. సరేనమ్మా. అక్కడ ఏం జరుగుతుంది బాబు? అమ్మాయి గురించి గొడవ పడుతున్నారు. పబ్లిక్ ప్లేస్లో చివరికి అమ్మాయి గురించి గొడవ పడుతున్నారంటే ఈ సమాజం ఎక్కడికి పోతుందో అయ్యో అస్సలు అర్థం కావడం లేదు. అలా అనకండి. ఒక అమ్మాయిని కొందరు రౌడీలు ఏడిపిస్తుంటే అదిగో ఆ అబ్బాయి వాళ్ళతో గొడవ పడుతున్నారు సార్. ఈ సమాజంలో మనుషులు ఎవరికి ఏమైతే మనకెందుకులే అని చూస్తూ వెళ్తారు తప్ప ఏ ఒక్కరూ సహాయం చేయరు సార్. అంతెందుకు సార్, ఆ గొడవకు నేను అక్కడే ఉన్నాను సార్. ఆ గొడవ మొదలవ్వగానే నాకెందుకులే అని నా దారినే వెళ్తున్నాను. కానీ ఏదేమైనా ఆ అబ్బాయి చాలా గ్రేట్ సార్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళానమ్మా. ఆ క్యాప్ ఏదే? ఫ్రెండ్స్ తీసుకున్నారు. సరే గాని వాణి వాళ్ళు ఊరు నుంచి వచ్చారు, నువ్వు రాలేదని అడిగారు. అవునా? సరే మమ్మీ, వాణి ఎలా ఉంది? చాలా బాగుంది. నేను వెళ్ళి వాణిని కలిసి వస్తాను మమ్మీ. సరే. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? నేను కావ్య. కావ్య? నేను వాణినే. ఎలా ఉన్నావే? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఇన్నాళ్ళు అదోలా ఉన్నాను, ఇప్పుడు నిన్ను చూశాక చాలా హ్యాపీగా ఉన్నాను. సరేరా కూర్చుందాం. ఏంటి ఇందాక పిలిచినప్పుడు వినిపించుకున్నంత బిజీగా ఉన్నావు ఫోన్లో? అలా ఏం లేదే. ఎవరి అతను? మా బావ. ఇన్నాళ్ళు మీ బావ నువ్వు కలిసి ఉన్నారు కదా, మరేమైనా
అంత లేదమ్మా, అన్నీ పెళ్లి తర్వాతే. మరి నీ సంగతి ఏంటమ్మా, ఎవరినన్నా లైన్లో పెట్టావా? నాకంత లేదు, వాడే నన్ను పెట్టాడు. అవునా, మరి అమ్మ నాన్నతో చెప్పావా? ఇంకా లేదు, వీలు చూసుకొని చెప్తాను. సరేలే కూర్చో, కాఫీ తెస్తా. వద్దు వద్దు, తినే టైం అయింది, నేను వెళ్తాను. సరే, నంబర్ ఇచ్చి వెళ్ళు. వెళ్తానే. సరే. ఎవరమ్మా తను? కావ్య నాన్న. అవునా, చాలా కాలం తర్వాత చూశాను కదమ్మా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఏమనుకోకు. అలా ఏం లేదు అంకుల్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. సరే భోంచేసి వెళ్ళు. ఆహా, అమ్మ వెయిట్ చేస్తుంటుంది అంకుల్, తర్వాత ఎప్పుడైనా తింటాను. బాయ్ బాయ్. నాన్న, నేను వెళ్ళి ఆర్గానిక్ ఫుడ్ తీసుకొస్తాను. కావ్యాన్ని తోడుగా తీసుకెళ్ళమ్మా. అలాగే నాన్న. హలో కావ్య, చెప్పవే. నేను ఆర్గానిక్ ఫుడ్ తీసుకురావడానికి వెళ్తున్నాను, వస్తావా నువ్వు? నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, ఫీవర్గా ఉంది. అవునా, నిన్న బాగానే ఉన్నావు కదే. రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నాను, పొద్దున్న లేచేసరికి హెడేక్గా ఉంది. అవునా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా మరి? ఇంట్లో మెడిసిన్స్ ఉన్నాయిలే, వేసుకున్నాను, కొంచెం బెటర్గా ఉంది. సరే మరి, నేను వెళ్ళొస్తాను, టేక్ కేర్. నాన్న, తన ఒంట్లో బాగాలేదంట, నేను వెళ్ళొస్తాను. నీకు షాప్స్ తెలియదు కదమ్మా. గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడుందో తెలుస్తుంది కదా నాన్న. సరేనమ్మా. సరే నాన్న, నేను వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. హాయ్. సరే రెడీ మ్యామ్. బాదాం, కాజు, నీమ్ ఆయిల్ అండ్ రెడ్ రైస్ ఇవ్వండి. ఓకే 5 minutes మేడం. మేడం ఎంత? 1200 మేడం. 10% డిస్కౌంట్ పోగా 1008 మ్యామ్. అదేంటి 10%ఏనా? ఆన్లైన్లో 50% ఇస్తున్నారు కదా. లేదు మేడం, మా షాప్లో 10%. ఒకసారి మీ ఓనర్ని పిలవండి, మాట్లాడతా. అలాగే మేడం. సార్, మేడంకి 10% డిస్కౌంట్ ఇస్తే 50% అడుగుతుంది. హాయ్, 50% అంటే చాలా ఎక్కువ అండి. 10% కంటే ఎక్కువ ఏమి ఇస్తాం. ఆన్లైన్లో 50% ఇస్తున్నారు కదా, మీరు 10% ఇస్తే ఎలా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది, చూడడానికి చాలా బాగుంది. 50% ఇస్తే పోలా? సరే, మేడంకి ఇవ్వండి 50% డిస్కౌంట్. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. లేవండి. ముందు చెప్పండి, మీరు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? నేను నిన్ను ఫాలో చేయడం ఏంటి? అంత నటించకు, నువ్వు ఫాలో అవుతున్నావని నాకు తెలుసు. అబ్బా, నేను ఏదో పని మీద వెళ్తున్నా. చూసావా చూసావా, నువ్వు నిజంగా పని మీద వెళ్ళేవాడు అయితే ఏదో పని అని ఎందుకు చెప్తావు? అబ్బా, పట్టేసిందిరా. అసలు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని గమనించడం వల్లే నేను కింద పడిపోయాను. అవును, నిన్ను ఫాలో అవుతున్నా. అయితే ఏంటి? ఇప్పుడే చూసి అప్పుడే ఫాలోయింగ్ ఏంట్రా? అయితే ఏంటి? ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఫాలో అవ్వకుండా అదే అమ్మాయి కింద పడితే లేపకుండా ఉండేవాడు మగాడు కాదండి. అంటే నీ షాప్కి వచ్చే అందరు అమ్మాయిని ఇలానే ఫాలో చేస్తావా? చిచ్చి, అంత మాట అనేసారంటండి.
ఇంతకుముందు ఎక్కడో మిమ్మల్ని చూసినట్టు అనిపించి ఫాలో అయ్యాను. హ? ₹1,00,000 జీతం ఇచ్చే వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో ఇన్ని క్వశ్చన్స్ అడగారు. మీరేంటండి సాయం చేయడానికి వస్తే మరీను. లేవండి. నేను నిన్ను ఈరోజే చూడలేదు. అవునా, మరెక్కడ చూసావు? ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర. దొంగవి నువ్వు, కనిపించు. నేను కనబడకుండా మీరు కనిపెడతారులేండి. ఫోన్ నెంబర్ ఇస్తారా? ఏంటి? ఫోన్ నెంబర్ ఇస్తారేమోనని. నీకెందుకు ఇవ్వాలి? మళ్ళీ కింద పడితే లేపడానికి రావాలి కదా. భలే మాట్లాడుతున్నావులే. పోనీ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో, పేరేంటి? అర్జున్. అప్పుడెప్పుడో లేపడం కాదు, ఇప్పుడొచ్చి హెల్ప్ చేయండి. ఓ సారీ.